గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ. వచ్చేవాళ్ళం ఎస్ఐలు సిఐలు అందరినీ కూడా ఐ యూస్ టు గో. కడప ఒకటే మీరు టచ్ చేయలేదు? కడప ఒకటే టచ్ చేయలేదు సార్. మీరు చేసిన 4 జిల్లాల్లో మీరు బ్రేక్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా కనిపిస్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇందాక మీరు చెప్పారు కదా, బ్యాంక్ అఫెన్స్. అంటే అప్పుడు బ్యాంక్ అఫెన్స్ స్వరంజిత్ సేన్ గారు, రాజశేఖర్ యూ షుడ్ క్రాక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 24 hours. సో 12 hours కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. అంటే అది అంత ఉత్సాహం అప్పుడు. సో ఖచ్చితంగా దీన్ని ఛేదించాలా అనే ఉత్సాహం. అది డిఎస్పీ టైంలో, మీరు ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా? ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ తిరుపతిలో చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండేదండి. తిరుపతిలో మాఫియా, ల్యాండ్ మాఫియా ఉండేది. సో ల్యాండ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాము. చాలా ల్యాండ్ మాఫియా మీద ఉండేది. తర్వాత మదనపల్లిలో రౌడీజం ఉండేది. మదనపల్లి చాలామంది అసలు మదనపల్లిలో తెలియదు. మదనపల్లిలో చాలా విపరీతమైన రౌడీజం ఉండేది. సో రౌడీజంని తొక్కిపారేసాం, అంచివేసాం. నిజంగా చెప్పండి, మదనపల్లిలో చాలా గట్టిగా చేసాం. సో రసాయన స్మగ్లింగ్ ఉండేది. రసాయన స్మగ్లింగ్ మీకు నేను తిరుపతి అప్పుడే మన టాస్క్ ఫోర్స్ ముందు తిరుపతి అండ్ చిత్తూరు. సో చాలా దాని మీద రెక్సాండర్స్ దీని మీద చాలా వర్క్ చేశాం. అప్పుడులో అక్కడ ఫైరింగ్లో చనిపోయినప్పుడు కరెక్ట్. సో దేర్ వర్ ఎన్కౌంటర్స్ ఇన్ ఇద్దరు ఫారెస్ట్ అఫీషియల్స్ చంపారు. సో దట్ వాస్ డ్యూరింగ్ మై పీరియడ్. తర్వాత దాని మీద అసలు చాలా వర్కౌట్ చేసాం. చాలా వర్కౌట్ చేసి దేర్ వర్ 1 or 2 ఎన్కౌంటర్స్ ఆల్సో. ఒక దగ్గర ఒకసారి 3 చనిపోతారు, ఇంకోసారి ఎవరు చనిపోరు, ఫైరింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి 20 మంది చనిపోతారు. అది నేను లేను, అప్పుడు నేను లేను. అనంతపురం. సో అంటే దాన్ని చాలా మన ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ చాలా చేసేవాళ్ళు. అది ఇంపార్టెంట్. మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే రెక్సాండర్ స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉండేది. సో ముఖ్యంగా అదే. సో అదే మట్కా ఉండేది. మట్కా అని బెట్టింగ్ ఉండేది. మట్కా ఇవన్నీ కూడా చాలా గట్టిగా చేశాం. అంటే మట్కా నోన్ అక్కడ వచ్చేసేసి ఆ 3 జిల్లాల్లో నేను ఆ రేంజ్లో నేను అన్ని జిల్లాలు చేశాను కాబట్టి నాకు అందరూ ఆఫీసర్స్ కావచ్చు, మెన్ కావచ్చు, అందరూ కూడా నాకు బాగా ఒక రకమైన ఆత్మీయత ఉంటుంది అన్నమాట. సో సార్, ఇప్పుడు ఈ 4 జిల్లాలు చేస్తాడం అనేది ఒక పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇటు ప్రొఫెషనల్ చూడాలి, ఇటు ఫ్యామిలీ చూసుకోవడం, ఈ రెండు మేనేజ్ చేయాలి కండి. మేడం డాక్టర్, మీరు పోలీస్ ఆఫీసర్, పిల్లలు ఎలా మేనేజ్ చేసుకొచ్చారు? ఎందుకంటే వాళ్ళు కూడా మంచి పొజిషన్. పోలీస్లో మీకు చాలా ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది, మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రొఫెషనల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత అనునిత్యం మీ యొక్క అవసరం అనేది డిపార్ట్మెంట్కి అవసరం ఉంటుంది. సో మీరు ప్రతి సందర్భంలో కూడా మీరు రాత్రి 12 గంటలకి 1 గంటకి ఫోన్ కాల్ ఎత్తాల్సిన పని ఉంటుంది. అయినా కూడా మీకేంటంటే కొంత పోలీసులో మీరు చూడండి, పోలీస్ అనేవాడు ఎవరు కూడా ప్రతి ఒక్కడు కూడా చాలా 24 గంటల్లో 12 గంటలు ఉద్యోగం చేస్తాం. అయితే కొంత ఇక్కడ ఏంటంటే ఈ టైమింగ్స్ మనము 12 గంటలు చేయాలి. టైమింగ్స్ కొంత మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక లెక్చరర్ ఉంటాడు, 9 గంటలకు ఆఫీస్కి పోవాలా, ఈవినింగ్ 5 దాకా ఉండాలా. సో ఇది ఇక్కడ ఇట్లా ఉండదు. మార్నింగ్ 4కే ఉద్యోగం స్టార్ట్ అవుతుంది, 4 నుంచి 6 వరకు, 6 నుంచి మళ్ళీ పర్సనల్ లైఫ్లో ఉంటావు, మళ్ళీ 9కి పోవాలా, మళ్ళీ 11కి ఇంటికి రావచ్చు. క్యాంప్ ఆఫీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ రెండు మిక్స్ అయిపోతాయి. అది ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొద్దిగా కొన్ని పెట్టుకోవాలి. లైక్ ఫ్యామిలీని మనము వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అట్ ద సేమ్ టైం పిల్లల చదువులు, అంటే ఈ కాలంలో ఒకప్పుడు అసలు పోలీస్ పిల్లలు అంటే మీకు అసలు ఎందుకు పనికి రాకుండా పోయేవాడు. కానీ ఈ కాలంలో చాలా మారిందండి, చాలా మారి. యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్ పిల్లలు, కానిస్టేబుల్ పిల్లలు ఇప్పుడు మీకు అంతా చాలా బాగా. ఎందుకంటే ఒక కల్చర్ పిల్లల్ని చదివించాలా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలా అనేది ఒకటి ఈ మధ్య బాగా డెవలప్ అయింది. సో
ఒకప్పుడు మీకు కానిస్టేబుల్ అంటే భార్యను కొట్టేవాడు, తాగేవాడు. సో ఇప్పుడు మీరు గమనిస్తే మందు తాగడం చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. సిగరెట్స్ స్మోకింగ్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఉమెన్ని గౌరవించడం అనేది పోలీసులో ఉన్నంత మీకు ఎక్కడ ఉండదు. మీరు ఒక సర్వే కండక్ట్ చేస్తే వైఫ్ని ఎవరు బాగా చూసుకున్నారంటే పోలీసులు బాగా చూసుకుంటాడు. మీరు గమనించండి ఇప్పుడున్న పరిస్థితి. అంటే ఈ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది లైఫ్లో ఈ వర్క్ అండ్ దెన్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇది ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. మీరు చెప్పినట్టు అందుకే ఈ మధ్యన వీక్లీ ఆఫ్ మేనేజ్మెంట్ సీఎం గారు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి దాని మీద ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీక్లీ ఆఫ్ అనేది ప్రతి ఒక్క కానిస్టేబుల్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలనేది చూస్తున్నారు. సో ఇదంతా కూడా వెల్ఫేర్ మెజర్స్ అనేది ఒక డిపార్ట్మెంట్లో దేర్ ఈజ్ ఎ డిపార్ట్మెంట్, ఒక అడిషనల్ డీజీ వెల్ఫేర్ ఉంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్సనల్. సో డిపార్ట్మెంట్ కాకుండా నేను రాజశేఖర్ గారు వ్యక్తిగతంగా అడుగుతున్నాను. రాజశేఖర్ గారు చేస్తున్న ఉద్యోగం 24/7. రాజశేఖర్ గారి వైఫ్ డాక్టర్, ఆవిడ కూడా ఎనీ టైం డాక్టర్ పేషెంట్కి వెళ్ళాలి. మీ ఇద్దరు ఇలా పబ్లిక్ సర్వీస్గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ పిల్లల్ని ఏ విధంగా మీరు మంచి బాటలు? ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు టీచ్ మా పిల్లలకి చిన్నప్పుడు నేను టీచ్ చేస్తుంటాను ఫిజిక్స్. ఐ యూస్ టు టీచ్ ఫిజిక్స్ టు మై సన్. మా పాపకు కూడా ఐ విల్ మానిటర్ హర్ స్టడీస్. ఆల్ దట్ ఈస్ దేర్. నాట్ దట్ ఐ విల్ లీవ్ దెమ్ టు దేర్ ఫేట్. ఖచ్చితంగా తర్వాత వాల్యూస్ అనేది మనం వాల్యూస్ నేర్పించాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, సో హూ యామ్ ఐ. సో నేను నా హోదా వాళ్ళకి తలకెక్కకూడదు, నా హోదా వాళ్ళకి గర్వాన్ని తేకూడదు. సో వాళ్ళ బిహేవియర్లో మనం ఎక్కడి నుంచి మనం ఏ స్థాయి నుంచి వచ్చామో సో అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి వాల్యూస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేయాలి. సో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ఓకే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లకి అమ్మాయిలకు రావాలనుకుంటే చాలామంది కొన్ని అనుమానాలు ఉన్నాయండి. ఇక 24/7 జాబు, సరైన ఫెసిలిటీస్ ఉండవు, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది, ఎక్కడో అడవుల్లో పనిచేయాల్సి వస్తుంది అన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఉమెన్ ఆఫీసరు నేను ప్రతి సందర్భంలో ఒక ఉమెన్ ఎస్ఐ కానీ ఉమెన్ కానిస్టేబుల్ కానీ మామూలుగా ప్రతి సందర్భంలో చెప్తాను, మీరు యూనిఫామ్ అనేది మీ ఒంటి మీద యూనిఫామ్ రావడం అనేది చాలా అదృష్టం. మీరు ఒక ఉమెన్ యూనిఫామ్లో రోడ్డు మీద నిలబడితే ప్రజలు ఆరాధిస్తారు, అభిమానిస్తారు. వాళ్ళ కూతురునో వాళ్ళ చెల్లెలనో నీళ్ళు చూసుకుంటారు. కాబట్టి టేక్ ప్రైడ్. అదే ఒక ఉమెన్ ఆఫీసరు కరప్షన్కి కానీ పాల్పడితే, మామూలుగా మేల్ ఆఫీసర్ కరప్షన్ పాల్పడితే చూసే ఆ డ్యామేజ్ కంటే ఒక ఉమెన్ ఆఫీసర్ ఉమెన్ కానిస్టేబుల్ చాలా హారిబుల్ లేడీ ఇట్లా అంటారు. చాలా అసలు మీకు ఇది ఒక సదవకాశము, దీన్ని ఉపయోగించుకోండి. ఈ మధ్య మీరు చూడండి చాలా బాగా చేస్తారు ఉమెన్ ఎస్ఐస్ కానీ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎంపతి ఉంటుంది, వాళ్ళకు ఒక కష్టం తెలుసు. సో వాళ్ళు పోలీసింగ్ చాలా అద్భుతంగా చేస్తారు. ఈ మధ్యన ఎస్ఐస్లో చాలా అద్భుతంగా చేస్తారు. అయితే కొంత వితిన్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలనేది ఆ అవేర్నెస్, ఆ కల్చర్ కూడా ఇంకొంత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మేల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్, ముందు నుంచి కూడా ఉమెన్ లేరు. సో ఈ మధ్యన ఎక్కువ ఉమెన్ వస్తున్నారు. సో వీళ్ళని గౌరవించాలి, వీళ్ళని నీచంగా చూడొద్దు, వీళ్ళని చేస్తారే అది ఒకటి. తర్వాత చాలా అసహ్యంగా మాట్లాడడము, లేదంటే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా కొంత ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీస్లో ఉమెన్ పట్ల పోలీస్ వాడు బిహేవియర్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్య మీరు చదువుంటారు కొన్ని సందర్భాల్లో ఒక విక్టిమ్ ఉమెన్ని వీడు ట్యాప్ చేస్తాడు, వీడు లేదంటే ఇల్లీగల్ రిలేషన్కి వెళ్తాడు. ఇటువంటివి పోలీస్ని చాలా డ్యామేజ్ చేస్తుంది, పోలీస్ వ్యవస్థకే మాయన మచ్చగా ఏర్పడుతుంది. సో వన్ షుడ్ కీప్ దెమ్సెల్స్ అవే ఫ్రమ్ దిస్ ఇల్లీగల్ అఫైర్స్ కానీ, లేదంటే ఉమెన్తో మిస్బిహేవియర్ కానీ, ఇవన్నీ కూడా వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఉమెన్ పట్ల బిహేవియర్, అందుకే ఈ మధ్యన ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్, దిశ, ఇవన్నీ కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వీటన్నిటి మీద ఫోకస్, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దిశ మొబైల్ యాప్, దిశ SOS, తర్వాత దిశ వాహనాలు, లేదంటే దిశ పోలీస్ స్టేషన్స్, దిశ ల్యాబొరేటరీస్, దిశ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్, ఉమెన్ క్రైమ్ వచ్చేసేసి వితిన్ 1 వీక్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఇటువంటి అన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ఇందులో భాగంగానే ఉమెన్ యొక్క మహిళకి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది. సో అందుకే మనం కూడా వీ షుడ్ ఫాల్ ఇన్ లైన్. సో ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వస్తే గౌరవించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక మహిళ నీ దగ్గర న్యాయానికి వస్తే నువ్వు ఆమెకి న్యాయం చేయాల్సిన అవసరం అనేది గుర్తించాలి. ఇదొకటి. రెండవది వచ్చేసేసి ట్రాఫిక్ అనేది చాలా విజిబుల్గా బయట ట్రాఫిక్లో ₹1 డబ్బులు తీసుకున్నా కూడా పోలీస్ అంతా కరప్ట్ అనే ఇది బాగుంది. సో అది కూడా మనం ఇమేజ్ పెంచే డిపార్ట్మెంట్, లేదంటే ఇమేజ్ తగ్గించే డిపార్ట్మెంట్ ట్రాఫిక్. సో ట్రాఫిక్లో కూడా చాలా మంచిగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు ఫ్రమ్ DIGగా ప్రమోషన్ తీసుకుంటే ఏజ్ ప్రజెంట్ DIG